ప్రేమరూప ప్రియంకరి. ఆ తల్లి ఎటువంటిది? ప్రేమరూప, చాలా ప్రేమ కలిగినటువంటిది. అమ్మా నువ్వు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా నాకు దిక్కులేరు అని చెప్పి ఆశ్రయిస్తే చాలా ప్రియంగా ఉంటుంది, ప్రేమను చూపిస్తుంది. ఎందుకంటే అక్కడ మాతృభావన అనేటువంటిది ప్రధానం. వాడు చెడ్డవాడు కావచ్చు, మంచివాడు కావచ్చు, లేకపోతే రోగగ్రస్తుడు కావచ్చు. అటువంటి వాడి మీద ఇంకా విశేషమైనటువంటి ప్రేమ, అవ్యాజమైనటువంటి ప్రేమ. ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నామంటే తెలియదు, కారణం తెలియదు. పిల్లవాడు పుట్టాడు, వాడిని ఏదో ఒక పెద్ద ఉద్దేశంతో వీడు నన్ను పెరిగి పెద్దయ్యి తప్పనిసరిగా చూస్తాడు అనేటువంటి భావంతో తల్లి పెంచుతుందా? ఏ పిల్లవాడినైనా పెంచదు కదా. తన కడుపున పుట్టాడు కాబట్టి ఆ అనురాగాన్ని, ఆ ప్రేమని చూపిస్తూ ఉంటుంది. వాడు ఎటువంటి వాడైనా సరే, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ తల్లి ప్రేమ బంధం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ శ్రీమాత తల్లి కాబట్టి, జగత్తుకు మొత్తానికి కూడా తల్లి కాబట్టి శ్రీమాత, అందరము కూడా తల్లి బిడ్డలమే. అందుకని ఆమె కూడా అవ్యాజమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉంటుంది సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటి మీద. అయితే ఎప్పుడు తనని ఆశ్రయించాలి. అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని చెప్పినని ఆశ్రయించాలి. ఇదే శంకర భగవత్పాదుల వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం అని చెప్పి రాసుకుంటూ, అమ్మా నేను నిన్ను ఎప్పుడు కూడా నీ నామం తలచలేదు, నీ దగ్గరికి రాలేదు అసలు. ఏదో నా జీవితంలో ఈ లంపటంలో పడిపోయి నేను అదే విధంగా తిరుగుతూ ఉన్నాను. ఆపద సంభవించినప్పుడు మాత్రమే, విడదీయలేనటువంటి చిక్కుముడులు జీవితంలో ఏర్పడినప్పుడు మాత్రమే నీ దగ్గరికి వచ్చి నీకేవేవో మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆపత్సుమగ్న స్మరణం పదీయం కరోమి దుర్గే కరుణార్ణవేసి నైతచ్చటత్వం మమ భావయేధాహ క్షుధా తృషార్త జననీం స్మరంతి. ఎంత ఆర్ద్రమైనటువంటి భావం అండి ఇది. సంస్కృతంలో రాశారు కాబట్టి సామాన్యంగా మనకు అర్థం కాదు. ఏమంటున్నారు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు? అమ్మా పిల్లవాడు ఎప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు, బయట ఉన్నంతసేపు కూడా వాడు హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. బాగా ఆకలయ్యి దాహమైతేనే అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అని చెప్పి నేను తల్లి దగ్గరికి వస్తాడు. నేను కూడా అటువంటి పిల్లవాడినే అమ్మా, ఏమీ తెలియదు నాకు. ఆపత్సుమగ్న స్మరణం పదీయం, నిన్ను ఎప్పుడు అనుకుంటాను నేను? బాగా ఆపదలు సంభవించి నా వల్ల కానప్పుడు, వాటి నుంచి బయటపడటానికి వాటిలో మునిగిపోయి ఉన్నప్పుడు, అప్పుడు మాత్రం దుర్గా భవాని అని చెప్పి నిన్ను స్మరించుకుంటూ ఉంటాను. నీవు కరుణాస్వరూపిణివి కదా అని చెప్పి నీ పాదాలు పట్టుకుంటూ ఉంటాను. అంత మాత్రం చేత నన్ను శఠుడుగా భావించబాక, మూర్ఖుడుగా భావించబాక అని చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నారు. ఇంకొక పోలిక కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఏమని? నైతచ్చటత్వం మమ భావయేధాహ క్షుధా తృషార్త జననీం స్మరంతి. ఏ పిల్లవాడైనా ఆకలి దప్పులు అయినప్పుడే తల్లి దగ్గరికి వచ్చి ఆకలి తీర్చుకుంటాడు కదమ్మా. కాబట్టి అదే విధంగా నన్ను కూడా భావించు, నీ పిల్లవాడుగా భావించు తల్లి అని చెప్పి ఆదిశంకరులు వేడుకుంటారనమాట. ఆయన వేడుకోవటం అంటే ఏంటి? మనందరికీ దారి చూపిస్తున్నారు. ఈ విధంగా ప్రార్థించండి తల్లిని, శ్రీమాతని ప్రార్థించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు, మనకి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మాతృభావనతో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ మాతృ ప్రేమ అనేటువంటిది ఎక్కడికి పోదు. వాడు ఎటువంటి పిల్లవాడైనా శిక్షించి రక్షిస్తుంది, మంచివాడైతే ప్రేమించి రక్షిస్తుంది. వాడికి ఎటువంటి గతులు రావాలో అటువంటి గతులు శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.